జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని కమలం పార్టీ నిర్ణయించుకుంది. ఏ పార్టీతోనూ పొత్తు అవసరం లేదని ప్రకటించింది. ఇందుకు అనుగుణంగానే క్యాడర్ ను సన్నద్దం చేయాలని రాష్ట్ర పార్టీ నాయకత్వానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక చేయాల్సిన పోరాటాలపై రోడ్ మ్యాప్ ను రూపొందించుకోవాలని సూచించారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో సహా తెలంగాణలోని పార్టీ ఎంపీలతో ఆయన గంటన్నర పాటు సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలంటే బలమైన పోరాటాలకు సిద్దం కావాలని రాష్ట్ర నేతలకు ఆయన ఉద్బోధించారు. బెంగాల్లో కేవలం 10 ఏళ్లలోనే ప్రభుత్వాన్ని నెలకొల్పామని, చాలా ఏళ్లుగా పార్టీ బలంగా ఉన్న తెలంగాణలో అధికారంలోకి రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. బెంగాల్ తర్వాత పార్టీకి తదుపరి లక్ష్యం తెలంగాణనేనని, రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడంపైనే తాము దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నేతల మధ్య సమన్వయం, ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్దత తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. పార్టీని క్షేత్రస్థాయిలో విస్తృతం చేసే దిశగా రోడ్ మ్యాప్ రూపొందించారు. ఇక తదనుగుణంగా 15 ఆగస్టు తర్వాత పార్టీ కోర్ కమిటీ ప్రత్యేకంగా భేటీ కానుంది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలని సూచించారు. గత జూన్లో రాష్ట్రంలో తాను పర్యటించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమాలపై నబీన్ ఆరా తీశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్దేశించారు. తెలంగాణలో 30% పైగా మండలాల్లో పార్టీ పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల స్థాయిలో కమిటీలను క్రియాశీలకం చేయాలి అని సూచించారు. బీజేపీ ఎంపీల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తితే వాటిని తొలగించి వారిని ఏకతాటిపైకి తీసుకువచ్చే బాధ్యత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే ఉంటుందని సమావేశంలో నితిన్ నబీన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలోకి చేరిన నేతల పట్ల పాత కొత్త అనే వివక్ష చూపెట్టొద్దని, నేతల మధ్య ఐక్యతకు సమన్వయానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలియజేశాయి. విభేదాలు పెట్టుకోవద్దని నేతలకు నబీన్ సూచించినట్లు సమాచారం.